Welcome to Athens Academy. 2017 మే థర్డ్ వీక్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాం. సో మే 14 నుంచి 21 వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి మనం ఇప్పుడు చర్చించుకునే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వీడియో ఇస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి అప్డేట్ మీ మెయిల్స్లోకి నేరుగా పొందగలుగుతారు. సో లెట్స్ బిగైన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎగిరే ఎలక్ట్రానిక్స్ క్యాబ్ను ఏ నగరంలో ప్రవేశపెట్టబోతున్నారు? నాగ్పూర్. దీన్ని మే 26న ప్రారంభించనున్నారు. ఎలక్ట్రానిక్ అండ్ హైబ్రిడ్ వాడకంలో అవగాహన పెంచడం కోసం దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనికోసం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈ వేరియంటో మరియు E20+ వాహనాలను తయారు చేస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, సో ఇక్కడ ఎలక్ట్రానిక్ క్యాబ్ ఇది ఎగురుతుంది. ఎక్కడ ప్రారంభిస్తారంటే నాగ్పూర్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎలక్ట్రానిక్ అండ్ హైబ్రిడ్ వాడకంలో అవగాహన కోసం దీన్ని ప్రారంభిస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ వెహికల్స్ని తయారు చేసే కంపెనీ పేరు కూడా మనకి ఇంపార్టెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్, కొంచెం తెలుగు టైపింగ్లో చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, దానికి సారీ. నెక్స్ట్ వీక్ నుంచి ఆ మిస్టేక్స్ అని కాకుండా నేను చూసుకుంటా. అండ్ ఈ మంత్ నుంచి ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ చేస్తా, వీక్లీ చేస్తా, ఎవ్రీ మంత్ చేస్తా. దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ బిట్స్ చేస్తా, దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ చేస్తా. రెండు ఉండబోతున్నాయి, చూడండి. సో నెక్స్ట్ స్లైడ్. పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2017లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? కేరళ. రెండో స్థానంలో తమిళనాడు ఉంది. మూడో స్థానంలో కర్ణాటక ఉంది. మూడో స్థానంలో గుజరాత్ ఉంది. నాలుగో స్థానంలో కర్ణాటక ఉంది. ఐదో స్థానంలో మహారాష్ట్ర ఉంది. సో ఈ ర్యాంకులు ఏ విషయాలు పరిగణలోకి తీసుకొని ఇస్తారంటే, ఒకటి మానవాభివృద్ధి, మహిళా సాధికారత, సో మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం ఎన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నారంటే, మొత్తం 10 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. సో దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరులో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది ప్రభుత్వ పాలన మెరుగుపరచడం కోసం ఈ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ పబ్లిక్ అఫైర్స్ సెంటర్స్ని 1994లో స్థాపించడం జరిగింది. సో ఈ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్, ఈ ర్యాంకింగ్ ఎవరు ప్రకటిస్తారంటే పబ్లిక్ అఫైర్స్ సెంటర్స్ ప్రకటిస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి ఒకటే ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఇస్తారు, ఆ సంస్థ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, అది ఎప్పుడు స్థాపించబడింది. సో మనకి ఇలాంటి అనేది ఇంపార్టెంట్. ఆ ర్యాంకింగ్లో ఏది ఫస్ట్ ఏది లాస్ట్, సో ఇలాంటి అనేది ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, ప్రపంచ విద్యుత్ సౌలభ్యంలో భారత్ యొక్క ర్యాంకు ఎంత? 26. ఈ ర్యాంక్ను వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది. కేంద్రం విద్యుత్ లేని 13,000 గ్రామాల్లో కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది, అది కూడా 1000 రోజుల్లో. సో ఈ ర్యాంకింగ్ 2014లో 99 ఉంది. సో ఇప్పుడు మనకు 2017కి వచ్చేసరికి 26కు వచ్చిందనమాట. సో మనకు కొంచెం విద్యుత్ సౌలభ్యంలో మెరుగులో ఉన్నామని చెప్పేసి మనం గమనించవచ్చు. సో దీనిలో కూడా ఇంపార్టెంట్, ఈ ర్యాంకింగ్ని ఎవరు ఇస్తుర్రు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ ర్యాంకింగ్ మనకు వరల్డ్ బ్యాంక్ ఇస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ప్రస్తుత ర్యాంకు 2014 యొక్క ర్యాంక్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రకారం 2018లో ఆర్థిక వృద్ధి రేటు ఎంత? 7.4%. సో ఆర్థిక వృద్ధి రేటు అంటే భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ నేను భారతదేశం అని చెప్పేసి మెన్షన్ చేయలేదు, భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు. సో మన భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు FICCI ప్రకారం 2018లో 7.4%. సో ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. సో వరల్డ్ బ్యాంక్ ఒక రకంగా ఇచ్చింది, నెక్స్ట్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఒక రకంగా ఇచ్చింది. వీటి గురించి సంబంధించి ఏ సంస్థ
ఈ సంవత్సరం యొక్క గ్రోత్ ఎంత ఉందని చెప్పేసి, ఎంత పర్సెంటేజ్ అని చెప్పేసి ఒక వీడియో చేస్తా. సో అందులో మనం డీప్గా డిస్కషన్ చేద్దాం. హవసాంగ్ 12 క్షిపణి ఏ దేశం ప్రయోగించింది? ఉత్తర కొరియా. దీని యొక్క పరిధి వచ్చేసి 4500 కిలోమీటర్లు. టెస్ట్లో భాగంగా 2111.5 మీటర్లు ఎగిరింది. పసిఫిక్లోని గువామ్. సో ఇది అమెరికా స్థావరం. దీన్ని ఈ హవాసాంగ్ 12 క్షిపణి తాకగలదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ అన్. సో ఇక్కడ ఏంటంటే ఉత్తర కొరియాలో ఇంకా రాజరికమే నడుస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా వేరుపడిపోయింది. సో దక్షిణ కొరియాలో మాత్రం ప్రజాస్వామ్యం ఉంది, ఉత్తర కొరియాలో మాత్రం రాజరికం నడుస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అక్కడ అధ్యక్షుడు మనకి ఇంపార్టెంట్, కిమ్ జోంగ్ అన్. ప్రపంచంలో అత్యంత తేలికపాటి ఉపగ్రహం పేరేమిటి? కలాం షాట్. దీన్ని తయారు చేసింది రిపాక్ షార్క్ అనే తమిళనాడు విద్యార్థి. అమెరికా నాసా వాలదీవి నుండి జూన్ 21న దీన్ని ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహం యొక్క బరువు వచ్చేసి జస్ట్ 64 గ్రాములు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ ఉపగ్రహం పేరు, దాని యొక్క వెయిట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఉపగ్రహం పేరు, తయారు చేసిన విద్యార్థి పేరు, దాని యొక్క వెయిట్ కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సిఎస్ఆర్ అనగానేమి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కంపెనీలు తమ 3 సంవత్సరాల లాభాల్లో 2% మేర కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఖర్చు చేయాలని చెప్పేసి కేంద్రం ఇటీవల ప్రకటించింది. సో ఇక్కడ నేను 3 అని వేసినా కానీ పక్కపొంటి నేను 3 సంవత్సరాలు అని చెప్పేసి మెన్షన్ చేయలేదు, దానికి సారీ. అది 3 సంవత్సరాల కాలానికి ఏదో కంపెనీ ఉంటుంది కదా, కార్పొరేట్ కంపెనీ, తన 3 సంవత్సరాల లాభాల్లో ఒక 2% సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయాలని చెప్పేసి కేంద్రం పేర్కొనడం జరిగింది. సో అలా ఖర్చు చేసిన కంపెనీలకు నేషనల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది మంచి పరిణామం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మహిళల వన్డే క్రికెట్లో భాగస్వామ్యంతో అత్యధిక పరుగులు సాధించిన భారత జంట ఎవరు? సో మొత్తం వీరు కలయికలు చేసిన పరుగులు వచ్చేసి 320 పరుగులు. సో వారి పేరు వచ్చేసి దీప్తి శర్మ 188 రన్నులు, పూనం రౌత్ 109 పరుగులు. ఇటీవల అత్యంత పెద్ద వయసులో స్కైడైవ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన వారు ఎవరు? వర్ధన్ హయాన్. ఈయన 101 సంవత్సరాలు. ఈయనది బ్రిటన్. ఈయన 2వ ప్రపంచ యుద్ధంలో పోరాట విధులు నిర్వహించారు. సో ఇక్కడ మనకు గుర్తుంచుకొచ్చిన అంశాలు ఏంటంటే, సో ఇతని పేరు, ఇతని వయసు, ఇతని దేశం. సో పేరు వచ్చేసి వర్ధన్, ఈయన 101 సంవత్సరాలు. ఇతని బ్రిటన్, ఈయన 2వ ప్రపంచ యుద్ధంలో పోరాట విధులు కూడా నిర్వహించారని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధిలో పాల్గొన్న సింగపూర్ కంపెనీలు ఏవి? అసెండర్, సింగ్ బ్రిడ్జ్, సింబ్ కార్ప్. సో ఇందులో వీటి వాటా వచ్చేసి 74.77%. ఆంధ్రప్రదేశ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? సో ఇక్కడ మనకు ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఫస్ట్ జిల్లా ఏదని చెప్పేసి, లాస్ట్ జిల్లా ఏదని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ఇండియా ర్యాంక్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎట్లా అని చెప్పేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి ఇది. సో ఫస్ట్ జిల్లా వచ్చేసి శ్రీకాకుళం జిల్లా మన ఆంధ్రప్రదేశ్లో. హ్యాపీనెస్ ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉన్న జిల్లా వచ్చేసి శ్రీకాకుళం జిల్లా. చివరి స్థానంలో ఉన్న జిల్లా వచ్చేసి ప్రకాశం జిల్లా. సో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ చూసినట్టయితే 72, ఇండియాది 124. సో ఇండియాది 124, మన ఆంధ్రప్రదేశ్ది
72 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీన్ని ఎవరిచ్చారంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మహిళల వన్డే ప్రపంచ కప్ భారత జట్టుకు ఎవరు కెప్టెన్గా ఎన్నికయ్యారు? మిథాలీ రాజ్. ప్రపంచ మహిళల వన్డే కప్ ఇది జూన్ 24 నుంచి ఇంగ్లాండ్లో జరుగుతుంది. సో ఈ మిథాలీ రాజ్కు అర్జున్, పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి. సో ఈమెది జోధ్పూర్. సో ఈమెకు ఇంకొక రికార్డు కూడా ఉంది, ఏంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ వరల్డ్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 2వ మహిళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇండియన్ గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్ 3 పేస్ ఎక్కడ జరుగుతున్నాయి? న్యూఢిల్లీ. డ్యూటీచంద్ మహిళల 100 మీటర్ల విభాగంలో విధంగా నిలిచారు. ఈమెది ఒడిస్సా అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 43వ G7 సమావేశాలు ఏ నగరంలో జరుగుతున్నాయి? సో ఇటలీలో జరుగుతున్నాయి. ఇటలీలోని టౌర్నోమియాలో జరుగుతున్నాయి. సో ఈ G7లో ఏ కంట్రీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ నేషన్స్. సో మొత్తం ఇది యూరోపియన్ యూనియన్ గ్రూప్. ఇది యూరోపియన్ యూనియన్ గ్రూప్ అన్నమాట. సో మనకేంటంటే ఎక్కడ జరుగుతుంది, ఎన్నోది మనకు అడిగే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ దేశాల అధ్యక్షుల గురించి నేను చెప్పలేదు. సో ఈ దేశాల అధ్యక్షుల గురించి ఒకసారి చూసుకోండి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. సో అక్కడ కూడా వాటి గురించి కూడా అడిగే అవకాశం ఉంది. సో చూసుకోండి వీలైతే. నెక్స్ట్ ఏ భారత వన్యప్రాణి కార్యకర్తకు వైట్లే అవార్డు లభించింది? సంజయ్ గుప్పి. సో ఈ వైట్లే అవార్డుని గ్రీన్ ఆస్కార్ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంటుంది. సో గ్రీన్ ఆస్కార్ అవార్డ్స్ని వేటిని అంటారంటే వైట్లే అవార్డ్స్ను అనడం జరుగుతుంది. సో సంజయ్ గుప్పిది ఈశాన్య రాష్ట్రం. సో నెక్స్ట్ పూర్ణిమ బ్రాహ్మణ్ది కర్ణాటక. సో ఇద్దరికి లభించింది. సో సంజయ్ గుప్పిది ఈశాన్య రాష్ట్రాల్లో ఐ థింక్ అస్సాం. సో సంజయ్ గుప్పిది అస్సాం. నెక్స్ట్ పూర్ణిమ బ్రాహ్మణ్ది కర్ణాటక. సో ఇద్దరికి ఈ గ్రీన్ ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. సో ఈ అవార్డు ఎవరు ఇస్తారని చెప్పేసి మనకి ఇంపార్టెంట్. సో ఎవరు ఇస్తారంటే సో యూకే ఇస్తుంది, యునైటెడ్ కింగ్డమ్. సో ఒక్కొక్క విజేతకు 35,000 పౌండ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ అవార్డులు ఎందుకు ఇస్తారంటే వన్యప్రాణులను సంరక్షించేందుకు గాను ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎందుకు ఇస్తారు, ఎవరిస్తారు, మన ఇండియాలో ఎవరికి వచ్చింది. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. సో ఇటీవల రీమా లింగు చనిపోవడం జరిగింది. ఈమె ఏ రంగానికి చెందినవారు? ఈమె సినిమా పరిశ్రమ రంగానికి చెందినవారు. ఈమె వివిధ సినిమాల్లో మరియు టీవీలో నటించారు. ఈమె కుచ్ కుచ్ హోతా హై అనే సినిమాలో నటించారు. సో ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే జస్ట్ యాక్టర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, అంతే సరిపోద్ది. నెక్స్ట్ సుందరం రవి ఏ ఆటకు సంబంధించిన వారు? క్రికెట్. ఈయన క్రికెట్ ఎంపైర్. అంతర్జాతీయ T20 మ్యాచ్లకు క్రికెట్ ఎంపైర్గా సెలెక్ట్ అయ్యారు. ఈయనను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎంపిక చేసింది. అంతర్జాతీయ T20 మ్యాచ్లకు ఈయన ఎంపైర్గా సెలెక్ట్ అయ్యారు. అంతర్జాతీయ T20 మ్యాచ్లు జూన్ 2015 నుంచి జరుగునాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇతని పేరు వచ్చేసి సుందరం రవి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అలాగే అంతర్జాతీయ T20 మ్యాచ్లు కూడా మనకు జూన్ 2015 నుంచి ప్రారంభమవుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి.
నెక్స్ట్ ప్రపంచ మ్యూజియం డే ఎప్పుడు జరుపుకుంటాం? సో మే 18న ప్రపంచ మ్యూజియం డే మనం జరుపుకుంటాము. సో ఎందుకు జరుపుకుంటామంటే మ్యూజియంపై అవగాహన పెంచడం కోసం ప్రతి సంవత్సరం మే 18న ప్రపంచ మ్యూజియం డే జరుపుకుంటాం. ఏ దేశం ఆకర్షణీయమైన పునరుత్పాదక శక్తి సూచీలో అగ్రస్థానంలో ఉంది? చైనా. రిన్యూవబుల్ ఎనర్జీ కంట్రీ అట్రాక్టివ్నెస్ ఇండెక్స్. సో మొత్తం ఇందులో 40 దేశాల్లో ఉన్నాయి. సో ఈ సర్వేలో సో అగ్రస్థానంలో ఉంది వచ్చేసి చైనా. సో ఈ సర్వేని ఎవరు నిర్వహిస్తారంటే ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థ నిర్వహించింది. సో ఇందులో మన ఇండియా ర్యాంకింగ్ వచ్చేసి సెకండ్. సో థర్డ్ వచ్చేసి యుఎస్, ఫోర్త్ వచ్చేసి జర్మనీ, ఫిఫ్త్ వచ్చేసి ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం ఈ టెక్స్ట్ బుక్స్ పోర్టల్ని ప్రారంభించింది? హర్యానా. సో ఈ బుక్స్ ద్వారా విద్యార్థులకు ఆడియో రూపంలో తమ పుస్తకాల్లో ఉన్న మ్యాటర్ని వినగలుగుతారు. సో 9th నుంచి 12th వరకు 20 టెక్స్ట్ బుక్స్ని ఇలా కన్వర్ట్ చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం అంత అవసరం లేదు, ఒక హర్యానా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ప్రతి స్టేట్ చేస్తుంది. సో రీసెంట్గా హర్యానా చేసిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ ప్రత్యేకత అంటూ ఏం లేదు, రీసెంట్ ఇష్యూ కాబట్టి చెప్పడం జరిగింది. నెక్స్ట్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? పిఎన్ పారదన్. జనరల్ ఇంతకుముందు ఇదే స్థానంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎవరున్నారంటే జనరల్ సతీష్ దువా. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అక్టోబర్ 1, 2001న ఏర్పడిందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ కొంచెం. భారత నేవీ కారావలి కారుణ్య అనే ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేస్తున్నారు. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? సో ఏ ప్రాంతం అని చెప్పేసి గుర్తుంచుకోండి. కారావలి కారుణ్య అనే ప్రాంతంలో చేస్తుంది. సో ఈ ప్రాంతం ఏ స్టేట్లో ఉందని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో అది ఏ స్టేట్లో ఉందంటే కర్ణాటకలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఏ పేరుతో నిలుస్తున్నారంటే హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అనే పేరుతో సైనిక విన్యాసాలు చేస్తున్నారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది మే 18 నుంచి 20 వరకు జరిగింది. ఇక్కడ మనకు డేట్ అంత ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఏ పేరుతో జరిగింది, ఏ స్టేట్లో జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది. సో ఎవరు నిర్వహించారు? భారత నేవీ. సో భారత నేవీ కారావలి కారుణ్య, కర్ణాటక, హ్యూమనిటేరియన్ అసిస్టెంట్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నేను ప్రతిదాన్ని స్ట్రెస్ చేస్తా. నెక్స్ట్ సింబెక్స్ 17 అనే పేరుతో భారతదేశం ఏ దేశంతో కలిసి ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు చేసింది? సో సింగపూర్. ఇది సౌత్ చైనా సముద్రంలో జరిగింది. నెక్స్ట్ ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నమెంట్ ఏ దేశంలో జరిగింది? సో చైనాలో జరిగింది. సో ఇందులో మనకు మొదటిసారిగా మనం స్వర్ణం గెలుచుకున్నాం. సో మన టీంలో ఉన్న మెంబర్స్ ఉందాం ఒకసారి. అభిషేక్ వర్మ, రాజు చిన్నా, శ్రీధర్, అమన్జిత్ సింగ్. సో వీళ్ళు కొలంబియా టీంని ఓడించడం జరిగింది. సో మన ప్రత్యర్థి వచ్చేసి కొలంబియా టీం. సో వాళ్ళ పేర్లు వచ్చేసి డానియల్, మనోజ్, కార్లోస్. సో ఇక్కడ అంత అవసరం లేదు. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మన అపోనెంట్ కొలంబియా కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు స్వర్ణం వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ లీ అసోసియేట్స్ సంస్థ ఏ నివేదికను విడుదల చేసింది? భారత జనసాంద్రత రిపోర్ట్ని విడుదల చేసింది. సో ఇందులో ముంబైకి మొదటి స్థానం లభించింది. సో తర్వాత స్థానంలో ఢిల్లీ, బెంగళూరు నగరాలు నిలిచాయి. మన హైదరాబాద్కు మాత్రం 4వ స్థానం. మన 4వ స్థానంలో ఉంది మన హైదరాబాద్. నెక్స్ట్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ నివేదికను ఎవరు ప్రచురిస్తారు? లాసెన్స్ జనరల్. సో ఈ సర్వేలో మన ర్యాంక్ వచ్చేసి మన భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 154. మొత్తం ఈ సర్వేలో 195 దేశాలు పరిగణలోకి తీసుకున్నారు. సో ఇందులో టాప్ వచ్చేసి స్విట్జర్లాండ్, సెకండ్ వచ్చేసి స్వీడన్, నార్వే 3వ స్థానంలో ఉంది. సో అమెరికా మాత్రం 30 స్థానానికి దిగదారిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ నివేదికను
ఎవరిస్తారంటే లైసెన్స్ జనరల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇందులో మన ర్యాంకింగ్ వచ్చేసి 154 అవుట్ ఆఫ్ 195 కంట్రీస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇందులో టాప్ కంట్రీ వచ్చేసి స్వీడన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అమెరికా మాత్రం 30 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలాంటి వీడియోస్ని మీకు అందించాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో ఈ మంత్ నుంచి నేను ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ చేస్తాను, మంత్లీ చేస్తాను, వీక్లీ చేస్తాను. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా చేస్తాను. అది వీక్లీ చేస్తాను, మంత్లీ కూడా చేస్తాను. కరెంట్ అఫైర్స్ బిట్స్ మంత్లీ చేస్తాను, వీక్లీ కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.